రైట్. ఇక మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు హోంశాఖ సహాయక మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. 2 ఐటీబీ బృందాలు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. వాయుసేన చాపర్ సాయంతో మరో 3 బృందాలు సాయంత్రం వరకు అక్కడికి వెళ్తాయని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భగీరథి నది ప్రవాహాన్ని నిలిపివేస్తారు అధికారులు. ఇక అలకనంద నది ప్రవాహాన్ని నిలువరించేందుకు శ్రీనగర్, రిషిగంగా ఆనకట్టలను కూడా ఖాళీ చేయించారు. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సునీల్ అందిస్తారు. సునీల్, ముఖ్యంగా చూడొచ్చు ఈ ధౌలీగంగా ఉగ్రరూపానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉత్తరాఖండ్లోని నందాదేవి గ్లేషియర్ అంటే మంచు చర్యలు విరిగిపడడంతో ఒక్కసారిగా అక్కడ ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో ఉన్నటువంటి ధౌలీగంగా నదికి ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దాంతో ఆ సమీప గ్రామాలన్నీ కూడా కొట్టుకుపోయాయి. రైని తప్పు అనే గ్రామం పూర్తిగా నీట మునిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్ అంతా కూడా నీట మునిగిపోవడంతో అందులో పనిచేస్తున్న సిబ్బంది అంతగా చనిపోయి ఉంటారనే ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం రెస్క్యూ ఆపరేషన్స్ అంతా కూడా ఇండో టిబెటిన్ బార్డర్ పోలీసు చేస్తున్నారు. ఇండో టిబెటిన్ బార్డర్ పోలీస్ అధికారులు చెప్పేది ఏంటంటే 100 మందికి పైగా చనిపోయి ఉంటారు అనేటువంటి అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ 200 మంది సిబ్బంది అంతా కూడా ఈ సహాయక చర్యలో నిమగ్నమయ్యారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ లిఫ్టింగ్ చేస్తున్నారు. హెలికాప్టర్స్ అన్ని కూడా డిప్లాయ్ చేశారు. బాధితులందరినీ వరదల్లో చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా ఎయిర్ లిఫ్టింగ్ చేస్తున్నారు. ఇప్పటికే హరిద్వార్ కూడా వరద హెచ్చరిక జారీ చేశారు సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, అట్లాగే చీఫ్ సెక్రటరీ ఓం ప్రకాష్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ వీళ్ళంతా కూడా అక్కడ సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. అలకనంద నది దిగువ ప్రాంతాల్లో కూడా ఈ వరదలు ముంచెత్తున్నాయి. అక్కడైతే పరిస్థితి అయితే ఇప్పుడు హృదయ విదారకంగానే ఉంది. చనిపోయిన వాళ్ళందరూ ఈ వరదల్లో కొట్టుకుపోయి ఉంటారు. వాటిని తీసుకురావడం అనేది కూడా బాడీస్ ని ఐడెంటిఫై చేయడం కూడా సాధ్యం కాదనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఇండో టిబెటిన్ బార్డర్ పోలీస్, ఇతరత్ర ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొత్తం అంతా కూడా పూర్తి సర్వశక్తులు ఒడ్డి సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. సాయంత్రానికల్లా కూడా ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం, ఎక్కువ మంది చనిపోకుండా కాపాడుతామంటున్నారు. ఈ రైనితపోవన్ గ్రామంతో పాటు అక్కడ సమీప గ్రామాలు కూడా ఈ వరద తాకిడికి గురయ్యాయి. ఈ ఊహించినటువంటిది మంచు చర్యలు విరిగిపడడం వల్లే ఒక్కసారిగా ధౌలి గంగా నదికి వరదలు ముంచెత్తాయి. వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. పెద్ద ఎత్తున మంచు చర్యలు గ్లేసియర్, నందాదేవి గ్లేసియర్ విరిగిపడడంతో ఈ ప్రమాదం ముంచుకొచ్చిందని చెప్పేసి అధికారులంతా చెప్తున్నారు. కొంత ప్రాణ నష్టం ఉంటుంది. ఆ ప్రాణ నష్టం తగ్గించేందుకే ఈ సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నాం అనేటువంటిది ముఖ్యమంత్రితో పాటు చీఫ్ సెక్రటరీ, సెంట్రల్ మినిస్టర్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ వీళ్ళంతా కూడా చెప్తున్నారు. అయితే సునీల్, ఇక్కడ పర్వత ప్రాంతంలో ఏదైతే అక్కడ కొండ చర్యలు విరిగిపడడం, ఇటు ధౌలీగంగా ఉగ్రరూపం దాల్చడం పాటు ఆ పర్వత ప్రాంతాలలో కూడా అనేక గ్రామాలు కూడా నీట మునిగినట్లుగా తెలుస్తుంది. ఎన్ని గ్రామాలు ఉండే అవకాశం ఉంది? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైనితపోవన్ గ్రామంతో పాటు చమోలి జిల్లాలో ఉన్నటువంటివి అక్కడ ఒక పవర్ ప్రాజెక్ట్ ఉంది. ఆ పవర్ ప్రాజెక్ట్ కూడా ఇబ్బందులు కూరుకుపోయింది. పవర్ ప్రాజెక్ట్ పూర్తిగా ఈ వరదలోకి మునిగిపోయింది. దాంతో అందులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కాపాడడం అనేటువంటిది అంత సులువైన విషయం కాదు అని చెప్పేసి ఇండో టిబెటిన్ బార్డర్ పోలీస్ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ లో ఉన్నది వాళ్ళే. రైనితపోవన్ గ్రామంతో పాటు సమీపంలో ఉన్నటువంటి పలు గ్రామాలంతా కూడా ఈ వరద తాకిడికి గురవుతున్నాయి. ఇప్పటికే హరిద్వార్ కు వరద హెచ్చరిక జారీ చేశారు. ఇతర అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ పేరు రిషిగంగా ప్రాజెక్టు. రిషిగంగా ప్రాజెక్టు బాగా డ్యామేజ్ అయిపోయింది. దాంతో పాటు ఈ రైనితపోవన్ గ్రామంలో ఉన్నటువంటి సమీప గ్రామాలన్నీ కూడా బాగా డ్యామేజ్ అయిపోయి అలకనంద దిగువ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ప్రమాదంలోకి కూరుకుపోయిందని అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.